సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ శివారులో చెట్టు కురివేసుకుని రైతు శ్రీశైలం మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా భూ తగాదాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాఘవుల దగ్గర పంతులు రాములు అనే వ్యక్తి భూమి తీసుకున్నాడు, 6 గుంటల భూమి. దాంట్లో పంతులు శ్రీశైలము, పంతులు అంజయ్య, పంతులు శ్రీ రాములకి మనిషికి 2 గుంటల భూమి. సర్వే నెంబర్ వచ్చేసి 6. అది పుల్కల్ రాఘవుల దగ్గర పంతులు రాములు కొన్నాడు. దాని దగ్గర మేము ముగ్గురు పంచుకొని మేము అదే కొన్నప్పటి 1990 కబ్జాలు ఉన్నాం. దాంట్లో ప్లేస్ దాంట్లో ఇప్పుడు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఇంటి పని కట్టబట్టి ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది. ఆడనే వాళ్ళు ఎప్పుడు 2026 ఏప్రిల్ 1 నుంచి మాకు టార్చర్ పెడుతున్నారు మొత్తానికి. మొన్న వచ్చేసరికి ఇప్పుడు నిన్న May 31 నిన్న పొద్దుగా ఫోన్ చేసి వాళ్ళు మన ఆయన కలంలో పోయిండు. ఎడ్లని ఇలా ఇటు చేయకపోతే కలం గుడి చేయకపోతే మొత్తం ఆల్రెడీ వీళ్ళందరూ ఉన్నారు, 10 మంది అందరూ ఉన్నారు. వాళ్ళ ట్రాక్టర్ మొత్తం తీసుకొని మొత్తం గుల్ల కొట్టేస్తా, లేకపోతే మేము చంపేస్తాం మొత్తం అని చెప్పి భయపెట్టిండు. మొత్తానికి భయపెట్టడానికి మా నాయన ముఖం మేము చూసి కూడా 2 రోజులు అవుతున్నది. జరిగిన విషయం ఇది. దాన్ని దొరుకుతలేడు అని చెప్పి మొత్తం నిన్న సంధి వరంగల్ అదంతా తిరిగేసి వచ్చి నేను ఇప్పుడు నిన్న ఇంట్లోకి ఎన్ని గంటలకు పోయిండు బయటికి? నిన్న ఇంట్లోకి బయటికి నేను మొన్న నైట్ చూసి నేను మ్యాక్సిమం అయితే సీసీ కెమెరాలో చూస్తే 6 గంటలకు కనిపిస్తున్నాడు కెమెరాలో లెంగితే. ఇది ఎన్ని రోజులు నుంచి నడుస్తుంది గొడవ? 2 నెలలు అవుతున్నది. ఏప్రిల్ 1 నుంచి ఉగాది సంధి. వాళ్ళు ఇంటి మీదకి వచ్చారా? ఇంటి మీదకి వచ్చి ఆల్రెడీ నా దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి. బాగా చెప్తా. ఇంటి మీదకి వాళ్ళు వచ్చినారు. బుర్కల్ రామకృష్ణ, బాలకృష్ణ, మాణిక్యము, విజయ్, కుమారు, పార్వతమ్మ, మొత్తం రాఘవులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం అందరూ వచ్చారు. దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి. బాగా చెప్తా వాళ్ళు మాట్లాడి